ఇష్టం లేకుండా తాళి కట్టావని ఏడ్చే రకం కాదు నేను. జుట్టు పట్టుకొని ప్రేమలోకి ఈడ్చే రకం. ముసలాడువై చచ్చేంత వరకు ప్రేమించు. ఇవే ఇవే జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. పార్టీలకు వెళ్ళేటప్పుడు బాగా రెడీ అయ్యిరా, నగలు వేసుకునిరా అంటాడు. అక్కడ అందరితో ఈవిడే నా భార్య అని షో చేస్తూ చెప్తాడు. నేనొక గాజు సీసాలో పెట్టిన రబ్బరు బొమ్మ నాయనకు. నాకు బొమ్మలా బ్రతకడం కంటే అమ్మలా పిల్లల ఆలనా పాలన చూసుకోవాలని ఆశ. కాని ఆయనకు నాన్న అనే పిలుపు వింటే ఏజ్ బార్ అయినట్టు అనిపిస్తుందట. ఆయన గారి లవర్ బాయ్ ఇమేజ్ దెబ్బతింటుందట. అలా ఉంది ఆయన తీరు. ఏమని చెప్పను మాస్టర్ గారు? ఇది ఇద్దరి మధ్య పొంతన లేకపోవడమో పొసగకపోవడమో కాదమ్మా. నువ్వన్నట్టు ఇగో కూడా కాదు, అగాధం. ఏ భావోద్వేగంతో పూడ్చలేని అగాధం మీ ఇద్దరి మధ్య ఏర్పడిందమ్మా. చిన్న చిన్న తగాదాలు వస్తే నువ్వనుకున్నట్టు కాస్త ఎడబాటు పెరగగానే తప్పు తెలుసుకొని ఎవరో ఒకరు కాస్త తగ్గి కలుసుకోవడానికి ముందుకొస్తారు. మీ ఆయనకు ఆ అవసరం లేనట్టుంది. నువ్వు మీ ఆయన గుణగణాల గురించి చెప్పాక ఇలా మాట్లాడవలసి వస్తుందమ్మా. ఇక ఇద్దరు కలిసి కాపురం చేయడం కష్టమేమో తల్లి. కానీ నేను కోరుకున్న బతుకంటూ ఒకటి ఉంటుంది కదా మాస్టర్ గారు. అది పిల్లల ప్రేమ. వాళ్లతో అమ్మ అని పిలిపించుకోవడంలో పొందే సంతోషం. ఇదే నేను కోరుకున్న జీవితం. ఎంత అందంగా ఉంటే ఏం ప్రయోజనం? రేపు ముసలితనంలో ఈ రూపం తోడుండదు. నేను అపురూపంగా పెంచిన పిల్లల్లో నన్ను నేను చూసుకుంటేనే చివరి రోజుల్లో సంతృప్తి. అదేమీ లేకపోతే ఇప్పుడు నేను స్ట్రిక్ట్గా డ్యూటీ చేస్తుంటే నిజాయితీ గల ఆఫీసర్ అంటారు. రేపు రిటైర్ అయ్యాక నన్ను దీని తలపొగరే దీనిలా ఏకాకిని చేసిందని పొడుచుకు తింటారు. అది నేను తట్టుకోలేను. ఇన్ని తెలిసి నువ్వు ప్రేమ పెళ్లికి తొందరపడాల్సింది కాదమ్మా. బాల్యంలో ప్రేమకి నోచుకోలేదు. అక్కది పెద్దలు కుదిర్చిన పెళ్లే కదా. తన కన్నీళ్లు చూస్తూ పెరిగాను. అందుకే నా జీవితం అలా కాకూడదు, నాలోని ప్రతి చిన్న ఫీలింగ్కు ఎమోషనల్ సపోర్ట్ దొరుకుతుందని ప్రేమ పెళ్లి కావాలనుకున్నాను. కానీ అక్కడ కూడా మోసపోయాను. ఇప్పుడు అనిపిస్తుంది తలరాతలో దుఃఖమే ఉంటే అది ప్రేమ పెళ్ళైనా పెద్దలు కుదిర్చిన పెళ్ళైనా ఒక్కటే అని. కానీ ఒక్కటి గుర్తుంచుకో తల్లి, పెద్దలు కుదిర్చిన పెళ్లిలో ప్రారంభంలో మీరు కోరుకున్న ఇష్టాయిష్టాలు కనిపించకపోవచ్చు, ఉబ్బి తబ్బిబ్బయ్యే ప్రేమలు ఉండకపోవచ్చు. కానీ ఒకరి బాధ్యతలు ఒకరు తీసుకుంటారు. ఆ తర్వాత ఒకరి అలవాట్ల కోసం ఒకరు జీవించడం ప్రారంభమవుతుంది. చివరికి ఇద్దరి ఆశయం ఒక్కటే అవుతుంది, జీవితాన్ని సుసంపన్నం చేసుకోవాలి అని. ఆ ఆరాటంలో పుడుతుందమ్మా. అప్పుడు మొదలవుతుంది పెద్దలు కుదిర్చిన పెళ్లిలో అసలైన ప్రేమ. అందుకే పెద్దలు కుదిర్చిన పెళ్లిళ్లలో సక్సెస్ 100కు 90% ఉంటే ప్రేమ పెళ్లిళ్ళ సక్సెస్ 10కి 1-2% మాత్రమే ఉంటుందమ్మా. కానీ సక్సెస్ అయిన ప్రేమ పెళ్లిళ్లలో నీది కూడా ఉండాలి అని, నీ జీవితం బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానమ్మా. ఢిల్లీకి టికెట్ తీసుకో, అతని అడ్రస్ ఇవ్వు, నేను వెళ్ళి మాట్లాడొస్తాను. నువ్వు కూడా కొద్దిగా సర్దుకుపోవాలి. దేనికని సర్దుకుపోవాలి మాస్టర్ గారు? కేవలం ఆయన్ని సంతోషపెట్టే బొమ్మలా బ్రతికేందుకైతే నన్నెందుకు పెళ్లి చేసుకోవాలి? అలాంటి సుఖం ఇచ్చేవాళ్లు బయట దొరుకుతారు కదా. మరి నా జీవితంలోకి ఎందుకొచ్చినట్టు? నేను ఆయనతో చేసేది సంసారం అనుకుంటున్నాను, కానీ ఆయనేమనుకుంటున్నారో నాకు తెలీదు. ఆయనలా నేను కూడా అనుకుని సర్దుకుపోలేను మాస్టర్ గారు. ఏంటమ్మా అలా మాట్లాడుతున్నావు? బాధ అవుతోంది. నాకు చాలా బాధగా ఉంది మాస్టర్ గారు.
ఆయనను ఆకర్షించింది అనుభవించడానికి. దానికి ప్రేమ అని పేరు పెట్టి మోజు తీర్చుకున్నారేమో అనే ఆలోచన వస్తేనే నాపై నాకే అసహ్యం వేస్తుంది మాస్టర్ గారు. చాలమ్మా చాలు. నువ్వు చెప్పేవి విని తట్టుకునేంత ధైర్యం నాకు లేదు. సుధకు అందమే శాపమైంది, కానీ నిన్ను నీ తెలివి కాపాడుతుందనుకున్నానమ్మా. ప్రేమని కోరుకుని వస్తే ప్రేమని చూపిస్తాం, కానీ తెలివి చూపించలేం కదా మాస్టర్. ఏవైనా ప్రాబ్లమ్స్ వస్తే టాలెంట్తో సాల్వ్ చేసుకోవచ్చు, కానీ ప్రేమే ప్రాబ్లంలో వస్తే ఏ టాలెంట్ ఏం చేయగలదు. ఆయన అలాగే దగ్గరయ్యారు. తర్వాత ఆయన బిహేవియర్ గమనిస్తే తెలిసింది నేను మోసపోయానేమోనని. మీరు తప్పుగా అనుకోకండి మాస్టర్ గారు, మగాడి బుద్ధి అంత. ఒకప్పుడు ఇంటికి దీపం ఇల్లాలు అనుకునే సిట్యుయేషన్ నుంచి కేవలం తన లైఫ్ని ఎంటర్టైన్ చేసే షోకేస్ బొమ్మలే ఇల్లాలు అనుకుంటున్నారు మగాళ్ళందరూ. వాళ్ళు ఆడిస్తున్నట్టు ఆడిన నాళ్ళు నా ఇష్ట ప్రకారం నడుచుకునే భార్య దొరికిందని చెప్పుకుంటారు. అదే భార్య నేను అలా చెయ్యలేను, ఉండలేను అన్నప్పుడు మగాడి అసలు బుద్ధి బయటపడుతుంది. మా ఆయన మగ బుద్ధి కాస్త ముందే బయటపడింది అంతే. ఏంటి మాస్టారు, మీరేదో మనవరాలని ఇక్కడ వదిలి తేలిక పడదామని అనుకుంటే మళ్ళీ నా బాధ విని నా గురించి ఆలోచిస్తూ మీ మనసులో అనవసరంగా భారం పెంచుకోకండి. అనవసరంగా భారం ఎలా అవుతుందమ్మా? బాధ్యత అవుతుంది. నీలో ఎంత బాధ ఉన్నా అదంతా దాచుకొని మా ఇంటికొచ్చి నా మనసులో ఉన్న బాధను తెలుసుకున్నావు. రమ్య బరువు బాధ్యతలు నావి అన్నావు. అలాంటిది ఇప్పుడు నువ్వు ఈ పరిస్థితుల్లో ఉంటే నా శరీరం సహకరించకపోయినా కుదురుగా కూర్చోలేనమ్మా. సరే, మీకోసం మీకు పూర్తి పరిస్థితిపై అంచనా రావాలి కాబట్టి ఢిల్లీకి వెళ్ళి ఆయన్ని కలిసి రండి. నేను టికెట్ బుక్ చేస్తాను. నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. ఎలాగూ హరిద్వార్, ఋషికేశ్, బదరీ చూసుకొని పనిలో పనిగా ఈ పని కూడా చూసుకొని రండి మాస్టర్ గారు. అప్పుడు సుధా ఆత్మకు ముక్తి, నా అంతరాత్మలోని వేదనకు విముక్తి దొరుకుతుందేమో. నేను బతికే బతుకు నుంచి బయటపడే అవకాశం కోసం మీరు ఆయన్ని కలిసి రండి మాస్టర్ గారు. మీరు చెప్తే ఆయన కన్విన్స్ అవుతాడేమో, లేదా ఆయన గురించి నా అభిప్రాయం తప్పో ఒప్పో కూడా తెలుస్తుంది. సన్నీ, ఏమైంది? నిద్ర పట్టట్లేదా? ఆకలవుతుందమ్మా. నిజమా అబద్ధమా? అప్పుడు ఆకలి లేదు, ఇప్పుడు ఆకలవుతుంది. అందుకే వచ్చానమ్మా. నువ్వు కూడా రా, తిందాం. బాగా నైట్ అయింది సన్నీ, నాకు ఆకలిగా లేదు. నువ్వు తిను, నాకొద్దు. గ్లాస్ పాలు తాగి పడుకుంటాను. సన్నీ, ఆకలంటున్నావు, తినేళ్ళు. నీకొద్దైతే నాకు వద్దమ్మా. సరే రా, కూర్చో. లెక్చరర్ ప్రమోద్ గారిని కలిసావా? ఏమన్నారు? ఆయన్ని కలవలేదు. మరి ఇంతకుముందు ఇలా అని తలాడించా, ఇప్పుడేమో కలవలేదంటున్నావు. ఏమైంది? ఎందుకు కలవలేదు? లెక్చరర్ గారిని కలవలేదమ్మా. సార్ వాళ్ళ వైఫే అంతా చూసుకుంటుందంట. ఆవిడ్ని కలిసొచ్చి మాట్లాడాను. ఏమన్నారు? ఎస్ఎస్సిలో 90% ఉంటేనే అప్లికేషన్ తీసుకుంటారంట. ఆ తర్వాత పేరెంట్స్ని, స్టూడెంట్స్ని ఇంటర్వ్యూ చేసి ట్యూషన్లో చేర్చుకుంటారంట. నాకు వచ్చింది 68%. అప్లికేషన్ ఇవ్వరన్నారమ్మా. సరే, నేను మార్నింగ్ నాన్నతో మాట్లాడతాను. నువ్వు నాన్నతో మాట్లాడతావా? అది కూడా లేచిన వెంటనే. ఆయనేమో నిన్ను ర్యాష్గా తిడుతూ నిద్రలేస్తారు. ఇక నువ్వు మాట్లాడినట్టే. నువ్వనుకున్నట్టు ఏం కాదు. మీ నాన్నని ఎలా హ్యాండిల్ చేయాలో నాకు తెలుసు. నేను మాట్లాడతాను.
మార్నింగ్ షౌటింగ్ చేస్తారు, నైట్ ఏమో సైలెంట్గా వస్తారు. ఎలా మేనేజ్ చేస్తావో ఏంటో. ఏం చేయను, పెళ్లి చేసుకున్నాను కదా, తప్పదు మరి. అలా అని విడిపోయి దూరంగా ఉండే అంత దూరం మా మధ్యలో లేదు. మీ నాన్న మంచివారని చెప్పలేను, అలా అని చెడ్డవారు మాత్రం కాదు. అందరిలా మేం కూడా సరదాగా మాట్లాడుకుంటుంటే నీకు సంతోషంగా ఉండేది, కాదనను. అలా అని మీ నాన్న నన్ను తిడుతున్నాడని నువ్వు చిన్నబోకు, నీ సంతోషాన్ని పాడు చేసుకోకు. నేను లేకపోతే ఆయనకి ఎవరిని తిట్టాలో కూడా తెలీదు. ఆయనంతే, అదో టైపు. ఏంటో నువ్వు చెప్తున్నది అర్థం కావట్లేదు కానీ, నాన్న నైట్ లేటుగా వస్తే డోర్ ఓపెన్ చేయకమ్మా. 4 రోజులు బయట చలికి పడుకుంటే అప్పుడు బుద్ధొస్తుంది మన ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారికి. బుద్ధొస్తుందో లేదో తెలీదు కానీ మన పరువే పోతుంది. అలా అని ఎన్ని రోజులను భరిస్తామమ్మా? పెళ్ళయ్యాక కొందరికి సుఖం దొరుకుతుంది, కొందరికి సంతోషం దొరుకుతుంది. అది ఎవ్వరికి ఏది రాసిపెట్టుంటే అదే దొరుకుతుంది. నాకిలా రాసిపెట్టుంది, అనుభవించాల్సిందే. అలా అని మన ఇంటి గుట్టు బయట వాళ్లకు తెలియాల్సిన అవసరం లేదు. నాన్నని ఇంట్లోకి రానివ్వకపోతే మా మధ్య జరిగేదే వీధిన పడుతుంది. అప్పుడు ఆయన ఒక్కరి పరువే కాదు, ఇద్దరి వాల్యూ తగ్గిపోతుంది. అప్పుడు సొసైటీలో ఇద్దరికి మర్యాద ఉండదు. మర్యాదస్తుల కుటుంబం కాదని నీకు రెస్పెక్ట్ ఇవ్వడం మానేస్తారు. నా కొడుకుని బయట వాళ్ళు చులకనగా చూస్తే నేను తట్టుకోలేను కదా, అందుకని ఆ నరకం నువ్వు ఒక్కదానివే అనుభవిస్తావమ్మా? నువ్వున్నావు కదా ఫ్యూచర్లో నాకు హ్యాపీ లైఫ్ అందించడానికి. బాగా చదివి మంచి ఉద్యోగం చేయరా, అప్పుడు నా కొడుకు సాధించాడని చెప్తాను. మీ నాన్నకంటే ఎక్కువ సక్సెస్ అయితే నీ మీదే నా మీదే డామినేషన్ చేయడం తగ్గించి తోక ముడుచుకుంటారు. అది సరే, ఈ మధ్య నీ దగ్గర మందు వాసన రావట్లేదు. ఏంటమ్మా నువ్వు కూడా? ఏదో 1-2 రోజులు ఫ్రెండ్స్తో కలిసి తాగాను. నీ కళ్ళల్లో నీళ్ళు చూసి తాగడం కూడా మానేశానమ్మా. ఎందుకు ఏడుస్తున్నావమ్మా? ఏమైంది? ఏం లేదు, బాధతో కాదులే. పెళ్ళైన కొత్తలో కట్టుకున్నవాడు అర్థం చేసుకోకపోతే ఎవరి కోసం ఇన్ని బాధలు భరించాలని ఎంతో వేదన పడ్డాను. అప్పుడు నువ్వు పుట్టావు, నిన్ను చూసి మురిసిపోయాను. కానీ నువ్వు కూడా మీ నాన్నలాగే ఎక్కడ మారిపోతావేమోనని భయం వేసింది. పర్వాలేదు, కట్టుకున్నవాడు నా కన్నీళ్లు చూడలేకపోయినా కన్న కొడుగ్గా నువ్వు అర్థం చేసుకున్నావనే సంతోషంతో వచ్చిన కన్నీళ్ళివి. తిను. నువ్వు కూడా తినమ్మా. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. కూర్చోండి. పర్లేదు మేడం, నేను వెళ్తాను. పర్లేదు, కూర్చోండి. తీసుకోండి. థ్యాంక్ యూ మేడం. మూర్తిని కలిశారా? ఎస్ మేడం, కలిశాను. ఫస్ట్ భయపడ్డాడు మేడం, నీలకంఠనికి తెలిస్తే చంపేస్తాడని. ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళ సీక్రసీ ఎట్టి పరిస్థితుల్లోనూ బయటపెట్టమని చెప్పాల్సిందే. వాళ్ళ సేఫ్టీ కూడా మన డిపార్ట్మెంట్ బాధ్యతేనని ధైర్యం చెప్పాల్సిందే. తను భయపడుతుంటే అలానే చెప్పి కన్విన్స్ చేశాను మేడం. డీటెయిల్స్ ఇచ్చారా? ఈజ్ ఇట్ యూస్ఫుల్? ఇచ్చాడు మేడం, వర్కింగ్ ప్లాన్ ఇచ్చాడు. అతను చెప్పింది నిజమే, 450 గజాల్లో కట్టాడు. కానీ అకౌంట్స్ డీటెయిల్స్ ఏమీ లేవు. కానీ మేడం, ఎంతవరకు కంప్లీట్ అయింది, బిల్డింగ్ ఎంత కంప్లీట్ అయిందని వాల్యుయేషన్ వేస్తే ఎంత డబ్బు ఖర్చు పెట్టాడో తెలుస్తుంది. అప్పుడు ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందా అన్న పాయింట్ మనం రైట్ చేయొచ్చు. సో ఆ వర్క్ అంతా మీరే చూసుకోండి. ప్రతిదీ చాలా కాన్ఫిడెన్షియల్గా ఉంచండి. మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ దొరికింది కదా,
ఇక ఆర్కిటెక్ట్ ఇన్స్పెక్షన్ అవసరం లేదు. అంటే రైడ్ ఆపేమంటారా? అలా సడన్గా ఆపేస్తే ఎందుకు, ఏమైంది అని అడిగితే? ఎవరు అడుగుతారు? అంటే అది ప్రభాకర్ గారు అడిగితే? ఇది నా నిర్ణయం అని చెప్పండి. ఓకే మేడం. ఆర్కిటెక్ట్ సర్వే చేయాలనుకున్నదే ఈ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయడానికి. సో ఆ పని బోస్ వల్ల సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. ఇక సర్వే అంటూ టైం వేస్ట్ చేయకు. రేపు మార్నింగ్ ప్రభాకర్ని నన్ను కలవమని కాల్ చేసి చెప్పండి. ఆర్కిటెక్ట్ వాళ్ళపై ఇన్స్పెక్షన్ ఆపేసినట్లు నేనే చెప్తాను. లెట్ us see. మేడం, మీరేం చెప్తున్నారు నాకు అసలు అర్థం కావటం లేదు మేడం. ఇందులో అర్థం చేసుకోలేనంత టిపికల్ పాయింట్ ఏమీ లేదు. ఈ ఇన్స్పెక్షన్ గురించి తెలిసిన మూడో వ్యక్తి ప్రభాకర్. ఇప్పటికే నీలకంఠానికి లీక్ చేసుంటాడు. మేబీ. సో నీలకంఠం చాలా తెలివైనవాడు కాబట్టి ఈ సర్వేని తన కోసమే చేస్తున్నామని పసిగట్టుంటాడు. అందుకే ఆయన కన్స్ట్రక్షన్ వర్క్ చేసే ఆర్కిటెక్ట్ వాళ్ళని పిలిపించుకొని వాళ్ళ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ ని కలెక్ట్ చేసుకుని పంపించేస్తుండొచ్చు. కానీ ఇప్పుడు సడన్ గా సర్వే ఆగిపోతే నీలకంఠం దగ్గర ప్రభాకర్కి చాలా మైనస్ అవుతుంది. ప్రభాకర్ నీలకంఠానికి మిస్కమ్యూనికేట్ చేశాడని మండిపోతాడు. అంతేకాదు, ఇకపై డిపార్ట్మెంట్లోని కదలికల గురించి ప్రభాకర్ ఏం చెప్పినా నీలకంఠం నమ్మడు. ఇప్పటి నుంచి ఇన్వెస్టిగేషన్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఏమంటారు సత్యం గారు? ఎస్ మేడం, అవును. బేసికల్ గా మొత్తం అయిపోయిన తర్వాత జడ్జిమెంట్ అనేది పెట్టకపోతే బాగుంటదేమో అనిపిస్తుంది నిజంగా, నా ఒపీనియన్. రాజశేఖర్ గారు రండి సార్. మీరేంటి ఇలా వచ్చారు? ధరణి గారు ఉన్నారా? ఎందుకు చెప్పండి. లోపలికి రావచ్చా? ఏమైంది? చెక్ ఏమన్నా బౌన్స్ అయిందా? లేదండి, నేను కొంచెం ధరణితో మాట్లాడాలి. కీర్తి గురించా? నేను ఆల్రెడీ మాట్లాడాను, కానీ ధరణికి ఇష్టం లేదు. దాని గురించి కాదండి, నేను కొంచెం ధరణి గారితో మాట్లాడాలి, ప్లీజ్. సరే రండి, కూర్చోండి. ఓకే. కీర్తి, నాన్నా, మీ అమ్మని పిలువమ్మా. ఏమైంది? ధరణిని కలవడానికి వచ్చారు. అవునా? ఎందుకు? ఏమైంది? ఎనీథింగ్ సీరియస్? అలా ఏం లేదమ్మా. నాన్న, మళ్ళీ ఏం చేసావు? నేనేం చేయలేదమ్మా. క్లబ్కి వెళ్ళావా? లేదమ్మా, నాకు ఆ మాత్రం తెలియలేదా? నేనెందుకు వెళ్తాను? ఒక్క నిమిషం. వెళ్ళు. అమ్మా, నిన్ను కలవడానికి రఘురామ్ గారు వచ్చారు. ఈ రఘురామ్ ఇంటి వరకు ఎందుకు వచ్చాడు? మనం ఇచ్చిన చెక్ ఏమైనా బౌన్స్ అయిందా? తెలీదమ్మా. మరి నిన్ను ఆదర్శ్ అడగడానికి వచ్చారా? నాకేం తెలుసు, వెళ్ళి నువ్వే అడుగు. ఏం అడిగినా తెలీదు అంటావు. తెలీదు కాబట్టి తెలీదు అని అంటున్నాను. ఎందుకే కోపంగా అరుస్తున్నావు? నెమ్మదిగా మాట్లాడు, వినిపిస్తుంది. నువ్వే పదే పదే కోపంగా అడుగుతుంటే నేనెప్పుడు కోపడ్డాని? మరి నాకు టెన్షన్గా ఉంది. నాకు టెన్షన్గానే ఉంది. అమ్మెక్కడా? గుళ్ళో ప్రవచనాలు వినడానికి వెళ్ళింది. నువ్వు వెళ్ళి అర్జెంటుగా అమ్మమ్మని పిలుచుకురా. అంతవరకు నేను మాట్లాడతాను. బాగున్నావు గాని వెళ్ళు. అవును, తనొక్కడే వచ్చాడా లేక వెనకాల మందనేసుకుని వచ్చాడా? లేదు, ఒక్కడే వచ్చాడు. ఈయనేం చేసి చచ్చారో. మనకేంటి ఈ కర్మ? ముందే చెప్తే కనీసం ఏదో ఒకటి ప్రిపేర్ అయ్యేవాళ్ళం. మీ నాన్న లోపలికి పంపించు. అసలు విషయం ఏంటో మీ నాన్నని కనుక్కొని ఆ తర్వాత నేను వెళ్తాను. సరే.
దేవిక ఇన్కమ్ ట్యాక్స్ అసిస్టెంట్ కమిషనర్గా ఇక్కడికే వచ్చింది కదా, సొసైటీలో మంచి రెప్యుటేషన్ ఉంది తనకి. తను నా మిస్సెస్ సిస్టరేనండి, ఓ. నా మరదలు. చిన్నప్పుడు నేనే దగ్గర కూర్చోబెట్టుకుని హోంవర్క్ చేయించేవాడిని. తను ఇప్పుడు అసిస్టెంట్ కమిషనర్. హ, చూడండి టైం ఎలా చేంజ్ అయిందో. తను ఇప్పుడు పెద్ద పోస్ట్లో ఉంది. నాకిప్పుడు జాబ్ లేదనుకోండి, అయినా నేనంటే చాలా రెస్పెక్ట్. ఇంటికి రమ్మని పిలిచింది, కానీ నేనే వెళ్ళలేదు. తనని డిస్టర్బ్ చేయడం ఎందుకు అని. ఓహో, అవునా? తను ఎంత పెద్ద ఆఫీసర్ అయినా నా ముందు మాత్రం డౌన్ టు ఎర్త్ ఉంటుందండి. ఇంత కూడా ఈగో లేదండి మా దేవికి. నాన్న, అమ్మ పిలుస్తోంది. ఇక్కడికే రమ్మనమ్మా. ఏదో మాట్లాడాలంట. ఇక్కడే మాట్లాడుకోవచ్చు కదా. నాన్న, ముందు లోపలికి వెళ్ళి ఉంటున్నాను కదా. 1 minute సార్. అలాగే కూర్చో. ఒక 5 minutes పేపర్ చదువుతూ ఉండండి. సరే అమ్మా. ధర్ ఆయన ఎందుకు వచ్చారు? నాకేం తెలుసు? మళ్ళీ అప్పు చేశారా? నేనా? హ, అయినా నాకెవరిస్తారు అప్పు? మరెందుకు వచ్చారు? ఏమో నాకేం తెలుసు? ఇదిగో, మీరు అప్పు చేసుంటే నేను మాత్రం తీర్చను. మీరు ఏమన్నా చేసుకోండి, మొహం మీదే చెప్పేస్తాను. నెమ్మదిగా మాట్లాడు, వింటే నా గురించి ఏమనుకుంటారు? అవును పాపం, నేను చెప్తే గాని మీ గురించి ఆయనకి తెలియదు మరి. అదేదో పెద్ద ప్రాబ్లం ఉన్నట్టు ఎందుకు అంత ఇష్యూ చేస్తున్నావు? కూల్గా ఉండు, పద. ఈరోజు ఆర్కిటెక్ట్ ఇన్స్పెక్షన్ వద్దు. ఇట్ హ్యాస్ బిన్ కాల్డ్ ఆఫ్. ఎందుకు మేడం, ఏమైంది? ఆ డీటెయిల్స్ అన్ని తర్వాత చెప్తాను. యూ మే గో. ఇప్పటికిప్పుడు కాల్ ఆఫ్ అంటే ఎలా మేడం? రీజన్ ఉండాలి కదా. ప్రభాకర్ గారు, వాట్స్ యువర్ ప్రాబ్లం? స్టాప్ చేయమని చెప్తే స్టాప్ చేయాలి, దట్స్ ఆల్. అలా కాదు మేడం, చాలా రోజుల తర్వాత ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. వేరే ఆఫీస్ నుంచి స్టాఫ్ను కూడా రప్పించాం. ఇప్పటికిప్పుడు క్యాన్సిల్ అంటే నోటుకొచ్చినట్లు మాట్లాడతారు మేడం. డోంట్ క్రాస్ యువర్ లిమిట్స్. ఎప్పుడు ఏం చేయాలనేది నాకు బాగా తెలుసు. ఇన్ఫర్మేషన్ లీక్ అయినట్లుంది, అందుకే ఇన్స్పెక్షన్ క్యాన్సిల్ చేశారు అనుకుంటారు. అనుకోనివ్వండి, మీకేంటి ప్రాబ్లం? అది కాదు మేడం, ఎంక్వైరీ చేస్తున్నది నేను సత్యం మాత్రమే. ఇన్స్పెక్షన్ ఎక్కడెక్కడ చేస్తున్నామనేది మీ తర్వాత మాకు మాత్రమే తెలుసు. అయినా ఇన్ఫర్మేషన్ లీక్ అయిందని తెలిస్తే పోయేది మా పరువే మేడం. ఎందుకు అనవసరంగా ఎక్కువ ఆలోచిస్తున్నారు? ఇక్కడ నేను అసిస్టెంట్ కమిషనర్. నేను చెప్పినట్టు ఫాలో అవ్వండి చాలు. మేడం, ఇది కరెక్ట్ కాదు. నేను సీనియర్ని, ఎక్స్పీరియన్స్డ్ మేడం. విల్ యు బి షట్ అప్? ఇదిగోండి, ఈ చెక్ తీసుకోండి, నన్ను క్షమించండి. చెక్ ఎందుకు రిటర్న్ ఇస్తున్నారు? నిజం చెప్పండి. ఆదర్శ్ చేసిన దానికి మీ మనసేమో నొచ్చుకోలేదు కదా? చూడండి, పెళ్లి సంబంధం కుదుర్చుకోవడానికైతే ఇలా మాట్లాడడం లేదు కదా.